ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఉద్భుత. పర్మనెంట్ అయినా చేయండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా అమలు చేయండి. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల నిరసన. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు సక్రమంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాఠశాల విద్యాశాఖ, జిల్లా పరిషత్, వామా పంచాయతీ, పాడా శాఖల అధికారులతో కలిసి పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, త్రాగునీరు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, న్యూట్రిన్ గార్డెన్లు పెంపకం, ఫెన్సింగ్ ఏర్పాటు, క్రీడా మైదానాల నిర్వహణ, యోగాంధ్ర తదితర అంశాలపై అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని తరగతి గదుల్లో విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలో త్రాగునీరుకు ఉపయోగించే ట్యాంకులను శుభ్రం చేయించి సురక్షితమైన త్రాగునీరు అందించాలని ఆయన తెలిపారు. మరుగుదొడ్లలో సక్రమంగా నీరు అందుబాటులో ఉండేలా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో న్యూట్రిన్ గార్డెన్ పెంపకానికి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. న్యూట్రిన్ గార్డెన్కు రక్షణ కల్పించే విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలన్నారు. అన్ని చోట్ల కాంపౌండ్ వాల్ ఉండేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు, మరమ్మతుల నిమిత్తం పాఠశాల గదుల్లో వేసిన మెటీరియల్స్ ను వెంటనే తొలగించి శుభ్రం చేయించాలని, పాఠశాల క్రీడా మైదానాలను విద్యార్థులు వినియోగించుకునేందుకు అనువుగా శుభ్రం చేయించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో DRO జె వెంకట్రావు, జెడ్పీసీఓ లక్ష్మణరావు, పాడా పీడీ చైత్రవర్షిణి, DPO వి రవికుమార్, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, APMలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంలో రైతాంగానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పూరికిపోయిన వంట కాలువలను తవ్వించడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి మురికి డ్రైన్ పనులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఈ డ్రైన్ ద్వారా ఎండమూరు, పెద్దాపురపాడు, గొరిపుడు గ్రామాలకు చెందిన మురికి నీరు వెంకటేశ్వర స్వామి కాలువ ద్వారా తుల్యబాగా డ్రైన్లో కలవడం జరుగుతుందని, ఈ ప్రాంత రైతులందరికీ ఎటువంటి పంట నష్టం ఉండకుండా ఉండేందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ ముందుకు వచ్చి పనులు చేపట్టడం అభినందనీయమని పెద్దాపురప్పాడు నీటి సంఘం ప్రెసిడెంట్ బిరదా శ్రీనివాస్, గొరెప్పుడి నీటి సంఘం ప్రెసిడెంట్ తాతాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, గొల్లపల్లి బుజ్జి, ప్రసాద్, వీరభద్రరావు, వాసిరెడ్డి సూరిబాబు, ప్రసాద్, శ్రీను, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కానీ వారందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీతో పాటు పక్కనే సాగు చేసుకుంటున్న రైతుకి ఇబ్బంది కలగకూడదు. ఆ రైతుకి ఇబ్బంది కలగకుండా రేపొద్దు కాలువలు తగినప్పుడు కానీ అయినా సరే చాలామంది సరైన అనుమతులు లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ దాని మీద మాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. కానీ
మీరు దయచేసి అటువంటి వాళ్ళందరూ కలిసి చాలా చోట్ల తవ్వుతూ ఉన్నారు. అన్ని చోట్ల ఇంచుమించు 5 చోట్ల 6 చోట్ల బెస్సులు పెట్టి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంతం రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ శాంక్షన్ ఉన్నంత వరకు తవ్వుతారు వీళ్ళు. తర్వాత అటువంటిది ఏదంటే చుట్టుపక్కల రైలు రైతులు కూడా కొంచెం తలకొచ్చి వేసి కాలువ, ఎందుకంటే మళ్ళీ 4 రోజులు పోతే వర్షాలు స్టార్ట్ అయిపోతే తర్వాత మనం ఏం చేయలేం. ఈ సంవత్సరం పంట మీకు కూడా కిందకి నీరు దిగడానికి కూడా బాగుంటుంది, మీకు మంచి పంట వస్తుంది. కాబట్టి మీరు కూడా చేయవలసిందిగా వాళ్ళు కూడా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ రైతుల తరఫున ఎంతోమంది రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటేనండి అవన్నీ కూడా చూపించి ఇప్పుడు వాళ్ళు రైతులు ఉన్న ఇబ్బందులు తెలుసుకుని వెంటనే అధికారులకు ప్రతి గింజ కూడా కొనే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేయించినటువంటి మన పంతు నానాజీ గారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా మా కేఎంజీ కెనాల్ కూడా గ్రాంట్ లేకపోయినా ఆయన మినిస్టర్ గారిని పట్టుకుని గ్రాంట్ తెప్పించి కాలువను పూర్తిగా తవ్వించారండి. అదే కాకుండా డ్రైన్లు ఎస్టిమేట్ ఎవరికి గ్రాంట్లు లేకపోయినా ఆక్వా రైతులతో కూడా వీళ్ళందరూ మాట్లాడి ఈ డ్రైన్లు కూడా పూర్తిగా తవ్వించి రైతులు రాబోయే సీజన్లో ఖరీఫ్ సీజన్లో కానీ వర్షాకాలంలో కానీ అభివృద్ధి ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆయన కృషి ఎనలేని కృషి చేస్తున్నారని కూడా పంతు నానాజీ గారికి నేను ఈ సభాముఖంగా కానీ రైతుల ముఖంగా కానీ నేను నీటి సంఘ అధ్యక్షునిగా కూడా ఎంతో ఆయనకు రుణపడి ఉన్నానని ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ ప్రజల క్షేమం గురించి నిరంతరం క్షమించడానికి కూడా నేను కోరుకుంటున్నాము. ఇలా పెద్ద రోడ్డు ఆరేయటం గొలపాలం దగ్గర వెళ్తుందండి, గొరుపూడిలోకి వెళ్తుందండి, గొరుపూడి తులిపాలలోకి వెళ్తుందండి. ఈ డైరీ బాగా మూసిపోయిందండి. మా నానాజీ గారితో చెప్తే మా ఎమ్మెల్యే గారు ముందు తవ్వించి నేను తర్వాత చూస్తాను, నువ్వు వచ్చి నేను విజయవాడలో ఉన్నాను, నువ్వు మంచిగా కైనెట్టి తవ్వించని చెప్పారండి మాకు. ఆయన మాట ప్రకారంగా మేము మన శుక్రవారం నాడు మిషన్ దింపి మొదలెట్టామండి పనిని. మనీ ఇవాళ కూడా ఇంకో మిషన్ తీసుకొచ్చామండి, ఆతల కొట్టిన పెట్టి మనీ అది కూడా లాగిందామనండి. పని చేస్తున్నాను మా ఎమ్మెల్యే గారి దయ వల్ల. ఈ రైతులందరికీ కూడా నీరు సక్రమంగా దిగేలాగా మేము చూస్తామండి. ఈ చెరువులను కూడా మేము అడిగామండి, కొద్దిసేపు మీరు కూడా సహకరించమని చెప్పామండి. మా ఎమ్మెల్యే గారి చెప్పింతా అని చెప్పానండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 67,27,000 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెల్లడించారు. దీనిపై ప్రతిపక్ష పాత్ర లేని వైకాపా నేతలు దుష్ప్రచారం చేసి ప్రజల చీత్కారానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. మంగళవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, ఉంగరాల బూరిబాబు, ఎండీ జహీరుద్దీన్ జిలానీ, పెంకె శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని కానీ భావితరాల భవిష్యత్తుని కానీ దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క పనైనా చేసేరా అని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు తల్లికి వందనం ఉంది. గతంలో మీరు అమ్మఒడి పేరుతోటి అందరికీ ఇస్తానని ఎన్నికలు హామీ ఇచ్చి స్వయంగా భారతి గారే వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రేపు జగన్ గారిని నెగ్గించుకుంటే ఇస్తామన్న తల్లి నెగ్గిన తర్వాత ఒక్కరికే ఇవ్వడం, ఇంటికి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు 42 లక్షల మందికే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 67.27 లక్షల మందికి అర్హులైన అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కూడా మీరు బురద జరుగుతున్నారు. ఈ రోజునే ఏం జరుగుతున్నారు? అందరికీ అందలేదు అంటున్నారు. 42 లక్షలు ఎక్కువ, 67.27 లక్షలు ఎక్కువ. ఒక కుటుంబంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గద్దనపల్లి గ్రామంలో 5గురికి, ఒకే కుటుంబంలో ఉంటే 5గురికి కూడా తల్లికి వందనం వచ్చిన పరిస్థితి. అదే ఒక ముస్లిం కుటుంబంలో 12 మంది ఉంటే 12 మందికి కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంకా కూడా వెసులుబాటు కల్పించారు. దీంట్లో కొంతమంది అనర్హులైన వాళ్ళని లిస్టులోకి రాకపోతే వాళ్ళని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోమని ఇంకా కూడా వెసులుబాటు కల్పించిన పరిస్థితి. దీన్ని తప్పించుకోవడానికో లేకపోతే దాన్ని చేయడానికో లోకేష్ గారు ఆలోచన కాదు. ప్రతి ఒక్క లబ్ధిదారుకి కూడా టర్మ్ మొదలయ్యే ముందు, స్కూల్ మొదలయ్యే ముందే వాళ్ళకి అమౌంట్ పడితే
స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి ఈ రోజున విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు తాపత్రయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. నాణ్యమైన విద్యనిస్తూ కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యనిచ్చి ఈ రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు సంవత్సర కాలంలోని కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ఏం చెయ్యాలి అనే ఆలోచనతో ఆయన విద్యాశాఖలోని ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి లోటుపాట్లను గమనించి సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన. దీన్ని కూడా మీరు బురద రాస్తున్నారంటే ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఒకసారి చూసుకోండి. కాకినాడ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం అనంతరం కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్ ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఉదయం కాకినాడలో మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకుల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాకినాడ స్పెషల్ శానిటేషన్, టాయిలెట్ వర్కర్స్, బ్యాంక్, స్కూల్స్, పార్క్స్, కాలేజీలలో ఎలక్ట్రిసిటీ, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, ఆర్టీసీ తదితర రంగాల ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ అయినా చేయండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా అమలు చేయండి, జీతాలైనా పెంచండి అని అన్నారు. ఎన్నికల హామీల వాగ్దానాల్లో లేని ఆంక్షలు పథకాల అమల్లో ఎందుకు విధిస్తున్నారని, లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ఇది కుట్రలో భాగమని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగింపు కారణంగానే అందరికీ 300 యూనిట్ల విద్యుత్ బిల్లు పెరుగుతుందని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలకు, తాపీ కూలీలకు తదితర రంగాల కార్మికులందరికీ నెలసరి ఆదాయం 12,000కు మించి ఉంటుందని, దీనిని కుంటి సాకుగా చూపించి పథకాలు ఎగ్గొట్టడానికి నెలసరి ఆదాయం వంకలు చూపించడం సరికాదని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా కుటుంబంలో ఉన్న తల్లులు చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన అన్నారు. ధర్నా అనంతరం కమిషనర్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సత్యనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, నిమ్మకాయల ఈశ్వరరావు, కటారి సత్యనారాయణ, మణికంఠ, నక్కా లక్ష్మణ్, సత్యనారాయణ, నక్క అప్పన్న తదితరులు పాల్గొన్నారు. 100 యూనిట్ల సంవత్సరం కాల్కులేషన్ చేసిన ప్రతి ఒక్కరికి దాడుతూ ఉంటుంది. అలాగే నెలసరి ఆదాయం అనేది గ్రామీణ ఉపాధి హామీ కూలీలు కూడా 400 రూపాయలు, అంటే రోజువారీ కూలీకి కూడా 400 రూపాయలు తెచ్చుకుంటూ ఉంటారు, అంటే 12,000 దాడుతూ ఉంటుంది. మరి మీరు పథకాలు ఎవరికి అమలు చెప్పినట్టు? పేరు గొప్ప ఊరి దిబ్బన చందంగా ఇవాళ అంతంత మాత్రాన్ని ఇచ్చి మిగతా వాళ్ళందరికీ పెండింగ్లో పెడితే మేము మహిళా తల్లుల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతాం. అలాగే ఇవాళ పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళకి వర్తింపచేయాలనేది ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ కమిషనరేట్ వద్ద ఇవాళ నిరసన ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆంక్షలు ఎత్తివేసి చదువుకున్న పిల్లల తల్లులందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, తల్లికి వందన పథకం అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము ప్రధానంగా కోరేది మీరు జీతాలైనా పెంచండి, పథకాలైనా అమలు చేయండి, పర్మనెంట్ అయినా చేయండి, ఆంక్షలు వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా పథకాలు అమలు చేయకపోతే మేము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. P4 ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేపడుతుందని రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు యనమదల రవి, మాజీ ఎంపీటీసీ కొండ వినాయక్, రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షులు అనసూరి సతీష్లు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. P4 పథకంలో భాగంగా రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో డైరీ ఫారం సెంటర్లో పేద కుటుంబానికి గ్రైండర్ను అందజేశారు. అనంతరం 2 టౌన్ సాయిబాబా గుడి వద్ద అన్నదానం చేపట్టి భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన కులస్తుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని వారు పేర్కొన్నారు. రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మంత్రి సుభాష్ కృషి చేయాలన్నారు. అదేవిధంగా యువత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంకే వేణుగోపాల్, సింహ గోవింద్, కాదా శివ, పెంకే నాగేశ్వరరావు, చీకట్ల రాజు, పెంకే శివ, అప్పలరాజు, శాంతి, పిల్లి లక్ష్మీ శివ, నక్షత్ర, దేవి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
వాసంశెట్టి సుభాష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి వివిధ సంఘాల నాయకులతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సుభాష్ గారు ఆర్య ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మరి ఈ విధంగా జాతికి ఉపయోగపడుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఆయనకి ఒక విన్నపం తెలుపుకుంటున్నాం. ఈరోజు సందర్భం కాకపోయినప్పటికీ మరి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మరి యువకులకు మహిళలకు ఒక 20 మంది చొప్పున ఈ పర్సనల్ లోన్లు శాంక్షన్ అయ్యే విధంగా మరి వారు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా మేమంతా సుభాష్ గారి ఆధ్వర్యంలో నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. వాసంశెట్టి సుభాష్ గారు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో మనం అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మంత్రివర్గ పుట్టినరోజు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా మనం కాకినాడలో నిర్వహించుకుంటున్నాం బీసీ సంఘ ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో మనకి ఆశాజ్యోతులు ఉన్నటువంటి మరి సుభాష్ గారు ముందు ఎన్నో పదవులు అలంకరించి ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లి బీసీ సంఘాలకి నాయకత్వం వహించి ఈ బీసీ యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అన్నింటి మీద కూడా నిరంతరం పోరాటం చేసి మనకి అధికారం ఉన్నా లేకపోయినా ఎన్నుదనుగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ముఖ్యంగా బీసీల పక్షాన్ని నిలబడి మన నాయకత్వాన్ని బలపరిచి ఆయన ముందుకు తీసుకెళ్తారని మేము అందరూ ఆశిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కాకినాడలో ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. సుభాష్ గారు బర్త్డే వేడుకలు మరి మన కాకినాడ జిల్లా నాయకులు ఎర్రనరవి గారు ఇంట్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అన్నీ సుభాష్ గారు చెప్పిన మాట ప్రకారం ఈ P4 పద్ధతి ఏదైతే ఉందో పేదలకు సహాయం, పేద కుటుంబాలని తీసుకోవడం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు మన ఎర్రనరవి గారు కూడా టెలిఫోన్ సెంటర్లో నిరుపేద కుటుంబానికి వ్యాపార నిమిత్తం సాయం చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది త్వరలో మధ్యాహ్నం. అలాగే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని మిగతా గ్రామాల్లో కూడా అందరికీ మిగతా సభ్యులందరూ చెప్పడం జరిగింది. ఎవరు వచ్చిన వాళ్ళు అన్ని మాట ప్రకారం సాయం చేస్తున్నారు. మరి అన్నయ్య గారు ఏదైతే మరి ముందు నడుస్తున్నారో ఆయన పట్ల మేము నడుస్తూ ఆయన ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని, భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదగాలని, సెట్టిబల్ జాతి గర్వించే దిశగా ఆయన అందరినీ ముందు నడిపించాలని కోరుకుంటూ సతీష్ అన్సూరి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధి గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ పురోగతి, డ్వాక్రా మహిళలకు శ్రీనిధి రుణాలు మంజూరు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఏపీఈపీడీసీఎల్, డిఆర్డీఏ, మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. ప్రాముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పాటు అర్బన్ ప్రాంతాల్లో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి ప్రసాద్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, మెప్మా పీడీ బి ప్రియంవద, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, ఏపీఓలు, ఆర్పీలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ వృత్తిని నమ్ముకుని ఉన్న ప్రతి కార్మికుడికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ ఎలక్ట్రీషియన్ల యూనియన్ అధ్యక్షులు వియ్యపు రామనరాజు అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ని పిఠాపురం నియోజకవర్గ ఎలక్ట్రీషియన్ల యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వియ్యపు రామనరాజు మీడియాతో మాట్లాడారు. ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాము, ఇలా మేము 30 ఏళ్ళుగా ఇదే వృత్తిలో చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకున్నాం. మా పిల్లలందరూ కూడా ఐటీఐలు, డిగ్రీలు అలాగే డిప్లొమాలు చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జాబ్ మేళాలు పెట్టించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరడం జరిగింది. ఆ విషయం ఈరోజు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కంపల్సరీ మొత్తం ఈ భవన నిర్మాణాలకు సంబంధించిన అంటే ఎలక్ట్రికల్ అయితేనేమి మిగతా అన్ని రంగాల మీద కూడా కంబైన్డ్గా జాబ్ మేళా పెడతామని చెప్పేసి కలెక్టర్ గారు మరొకసారి మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వైకాపా ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేవారని, కానీ కూటమి వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లివందనం పేరిట నిధులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ 3-4 పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తల్లికి వందనం నిధులు ప్రభుత్వం జమ చేసిందని, గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే కాకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం జమ చేసిందన్నారు. స్కూళ్లు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం నిధులు జమ చేయడంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో 49,12,65,000 తల్లికి వందనం నిధులు జమ చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 22,838 మంది బాలికలకి బాలలకి కలిపి 34,20,00,000 రూపాయలు ఇవాళ తల్లికి వందలు పెట్టబడింది. అలాగే కరప మండలంలో 9,913 మందికి 14,80,00,000, మొత్తం 49,12,65,000 రూపాయలు ఈవేళ 32,751 మందికి తల్లికి వందనం. తల్లికి ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రభావతి గారు దంపతులు 3 పిల్లలుంటే ఆ 3 పిల్లలకి కూడా ఇవాళ 39,000 రూపాయలమ్మ పడ్డాయా మీ అకౌంట్లో? 3 పిల్లలకి కూడా పడ్డాయి. 3 పిల్లలకి కూడా ఇవాళ 39,000 ఈ ప్రభుత్వం హామీ ఉంది. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి, ఆ పిల్లల చదువుకి వాళ్ళ ప్రభుత్వం హామీ ఉంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మీ వెనకాల ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు మీ వెనకాల ఉంటారు. ఖచ్చితంగా బీమాగా మీకు నచ్చిన చదువుకోండి అమ్మ. మీ వెనకాల మీ అమ్మ ఎలా ఉందో, మీ అమ్మతో పాటు మేము ఉన్నాం, అది గుర్తుపెట్టుకోమని పిల్లలు చెప్తూ ఒకసారి ఆ తల్లి యొక్క కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. తల్లికి వందన మా 3 పిల్లలకి పడ్డాయండి. చాలా ఆనందంగా ఉందండి. మా పిల్లల భవిష్యత్తుకి చదువులకి ఉపయోగిస్తామని అనుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎంతమంది పిల్లలు పడ్డాయండి? 3 పాపలకి పడ్డాయండి. ఎంత పడిందండి మొత్తం? 39,000 పడ్డాయండి. పగడాలపేట మా పిల్లలు 3 ZPH హై స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలు 3కి తల్లికి వందనం 39,000 రూపాయలు పడ్డాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ వేసినందుకు సీఎం సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్యాగ్స్ అన్నీ ఇస్తున్నారు. మరి అన్నీ ఇచ్చినప్పుడు ఇంక మేము చదివించడానికి వెనక ఏమీ ఆలోచించలేమండి. ఇదివరకు పనులు చేసుకునేటోళ్ళం, ఇప్పుడు మేము చదివించగలమన్న ఆశ కలిగింది. మా 3 పిల్లలు కూడా APSP క్వార్టర్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారు. మరి ఆ స్కూల్ తరఫు నుంచి కూడా చాలా మేలండి మాకు. స్కూల్ HM మేడం గారు కూడా పిల్లలు 3కి సహకరించారండి. చదివించుకోవడం వల్ల మాకు అవకాశం ఇచ్చారు. మీ పిల్లల్ని బాగా చదివించండి మేము అంటున్నారండి. కాబట్టి వాళ్ళకు కూడా మేము చాలా రుణపడ్డాం.
తమ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో సెల్ టవర్ నిర్మించవద్దని పిఠాపురం పట్టణం ఫైర్ స్టేషన్ ఎదురుగా గల వెలంపేట ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు. సెల్ టవర్ నిర్మిస్తున్న ప్రాంతంలో నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ టవర్ నిర్మించవద్దని వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు హామీలో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే పార్టీ అధ్యక్షుల నుండి గ్రామస్థాయి నాయకుల వరకు ఈ పథకం విషయం చాలా విమర్శలు చేశారని, వాటన్నిటిని లెక్క చేయకుండా తనకు తెలిసిన విద్యా మాటలతో కాదు చేతలతో చేసి చూపించిన నాయకుడు విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సమావేశంలో నాయకులు కాకలపల్లి చలపతిరావు, కంచుమర్తి లావణ్య, ఏటుకూరి నాగమణి, పడాల గురుమూర్తి, బచ్చల కామేశ్వరరావు, మార్కండేలు, నవరపు సత్యబాబు, చోడిశెట్టి కృష్ణ, గుబ్బల భాస్కర్రావు, గుడాల లోవరాజు, పొదురుపు ఉమా, మందారపు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. భోజనమే కాకుండా విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫాములు, అదేవిధంగా స్కూలు బ్యాగులు, ఎటువంటి బొమ్మలు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బొమ్మ వేసుకుని ప్రతి పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు, ప్రతి బ్యాగ్ మీద బొమ్మ వేసుకున్నాడు, బెల్ట్ మీద బొమ్మ వేసుకున్నాడు, షూ మీద కూడా బొమ్మ వేసుకున్న పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ పిల్లల విషయాల్లో రాజకీయాలు వద్దు, పిల్లలు చదువు ముద్దు అని చెప్పి మా నారా లోకేష్ బాబు గారు ప్రతి బ్యాగ్ని ఓన్లీ ఏ బొమ్మ లేకుండా, ఏ రాజకీయవాదం లేకుండా పిల్లలకి మంచి నాణ్యమైన బ్యాగులు, బుక్స్ అందించినటువంటి మన నారా లోకేష్ బాబు గారి ఘనత ఎనలేండి. ఇది కూడా ఒకసారి గ్రహించవలసింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాను, నేను మీ పిల్లలందరికీ మేనమామని అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బెంగళూరు కోటలో కూర్చుని మరి ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నంత వరకు తాడేపల్లి ప్యాలెస్కి మొత్తం డబ్బంతా తరలించుకుని, గవర్నమెంట్ పోయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే వదిలేసి మరి కర్ణాటకలో బెంగళూరులో బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఈరోజు కబుర్లు చెప్పడం అందరికీ ఇది అతిశయోక్తి కాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాక్షస పాలన చేశారు, తల్లిదండ్రుల్ని ఎంత రకంగా మోసం చేశారు, అమ్మ ఒడి ఇచ్చే తండ్రి బుడ్డితోటి తీసుకున్న రకం జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఇలాంటి బురద కార్యక్రమాలు జల్లద్దు అని చెప్పి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం. అందువల్ల నారా లోకేష్ బాబు గారు చేసే ప్రతి ఈ చక్కటి కార్యక్రమాలకి అందరూ మద్దతు ఇస్తున్నందుకు తల్లిదండ్రులు కళ్ళల్లో ఆనందం చూపిస్తున్నటువంటి మా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ జన్మదినం సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అభిమాన కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ వెంకట్ నగర్ లో గల ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీకి పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు దుగ్గాడ కుమారి, డాక్టర్ రాయవరపు సత్యభామ, ముంజులూరి అనంతలక్ష్మి, పరిమి హైమావతి, వంకా వరలక్ష్మి, సుగుణా సింగ్, పలువురు మహిళలు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ చింతపల్లి చంద్రశేఖర్, గెద్దేపల్లి దాసు, బీసీ సంఘం నాయకులు వాసంశెట్టి భీమరాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, మల్లాడి రాజులు ఎమ్మెల్సీ పద్మశ్రీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రి నారాయణరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన మహిళలందరికీ, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా సోదరులు, అభిమానులు అందరూ కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియడానికి ఎంతో సంతోషం. మరి ఎంతో పుణ్యం చేస్తా కానీ దేవుడు మనకి మానవ జన్మ ఇవ్వరు. సో అటువంటి ఆ చిన్న జీవితంలో అందరూ కూడా మంచి పనులు చేయాలి, ఈర్ష్యాలన్నీ పక్కన పెట్టి ఇతరుల శ్రేయస్సు కోసం పనిచేయాలి, ఒకరు అందరూ కలిసి ఉండాలి. అలాగే నాతో పాటు అందరూ కూడా ప్రతిరోజు కూడా మంచిగా జరుపుకోవాలని చెప్పేసి, అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి. మానవుని సేవలో తరిస్తే భగవంతుని మెప్పు లభిస్తుందని ప్రతి ఒక్కరూ సేవా నిరతిని పెంపొందించుకోవాలని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వకాల సర్వావస్థలో పరులకు మేలు చేయాలన్న తలంపు ఉండాలన్నారు. గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ పేదల
పేదల దీవెనలే భగవంతుడు ఆశీస్సులుగా ప్రతి ఒక్కరూ దాని గుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఆ దిశగా విశ్రాంత తహసీల్దార్ రేలంగి బాపురాజు తన పెన్షన్ మొత్తం నుండి కొంత శాతాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. రేలంగి బాపిరాజు గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు, మరి ఆయన సుమారు 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ కూడా ఆయన పెన్షన్లో కొంత భాగాన్ని మరి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి సుమారు 15 సంవత్సరాల నుంచి వారికి నిత్యావసర సరుకులు అందరికీ కూడా అందుబాటులో తేవడం, మానవతా దృక్పథంతో ఆయన చేసినటువంటి సేవ. సీనియర్ సిటిజన్ అయ్యి ఉండి కూడా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటూ కొంత భాగాన్ని మరి వీళ్ళందరికీ కూడా వెచ్చించడం అభినందనీయం. ఎన్నో స్వచ్ఛంద సంస్థల తరపున వాళ్ళకి ఆహార దినుసులు అందించేటటువంటి కార్యక్రమంలో భాగంగా మన సీనియర్ సభ్యులు అదేవిధంగా ఎంఆర్ఓగా చేసి పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనకు వచ్చేటటువంటి పెన్షన్లో ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి మానవతా దృష్టితో చేసేటటువంటి సేవలో భాగంగా వారికి సహకారం అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి వారు చేసేటటువంటి సేవ ఈ సమాజం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి, మానవతా దృష్టిలో మానవ విలువలు కొనసాగటానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు చేసేటటువంటి సేవా కార్యక్రమాన్ని మనం పరిగణలో తీసుకుని ఇలాగా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యత పొందడానికి పౌష్టికాహారం అందించడం ద్వారా మెరుగైనటువంటి సమాజం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కొనసాగడానికి చేసేటువంటి కృషిలో భాగంగా అడబాల ట్రస్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎంతో ఉపయోగకరమైనటువంటిదిగా అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి యువ నాయకుడు వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో కార్యకర్తలు సుభాష్ పేరిట వివిధ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, అడపా గోపి తదితరులు కేక్ కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు, సభ్యులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 పేద విద్యార్థులకు నగదు సహాయం చేశారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన భోజనాలు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1015వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన శుభ సందర్భంగా రామచంద్రపురంలో 42 పేద పిల్లలను దత్తత తీసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. అడిగిన వెంటనే ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తున్న సుభాష్ అభినందనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడపా గోపి, మండపాక నాగబాబు, మిత్రమండలి ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, సుభాష్ అభిమానులు పాల్గొన్నారు. అనేక రకాలుగా ఈ స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతున్న తీరు అమోఘం. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలతో తెలుగుదేశం పార్టీని మరి నిన్నటి రోజు మహిళలకు తల్లికి వందనం కార్యక్రమంతో ఈ రాష్ట్రం అంతటా మహిళలు చంద్రబాబు నాయుడు గుండెల్లో పెట్టుకుంటున్నారు. మేము ప్రతి నియోజకవర్గం, ప్రతి గల్లీలోకి వెళ్తుంటే ప్రతి విద్యార్థి ఎంతో ఆనందపడుతూ మా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పండి అని మాకు చెప్పడం చాలా గమనార్హంగా ఉంది. అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యా సంస్థకే అనేక సంస్కరణలు చేసి ప్రతి పేదవాడికి ఒక ఏ విషయమన్నా చెప్పిన వెంటనే నేను ఉన్నానంటూ మరి అలాంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన అంగాని శేషగిరి వర్మ గారికి, బత్తుల సూర్యప్రసాద్ గారికి, మన అడపా జగదీష్ గారికి, మండపాక నాగబాబు గారికి, గోపి గారికి, మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజున ఫౌండేషన్ ద్వారా 2 పేద విద్యార్థులకు నగదు సహాయం కూడా చేసిన కమిటీ సభ్యులందరికీ, కార్మికులకు అండగా నిలిచిన వాసంశెట్టి సుభాష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, అలాగే పేద విద్యార్థులకి ఇద్దరికి నగదు సౌకర్యం కానీ, బియ్యం బస్తాలు కానీ, భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సేవలు చేస్తున్న అమూల్యమని నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మా ప్రతిపాడు నియోజకవర్గం మంత్రి ఎమ్మెల్యే గారు వరపుల సత్యప్రభ గారి ఆదేశాల మేరకు మీ అడపా జగదీష్ కుమార్. కార్మిక మంత్రిగా మీరు ఇప్పుడు చూస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా అమలాపురం నియోజకవర్గ వాసిగా నేను ఆయన దగ్గర చూస్తున్నాను. కోవిడ్ టైంలో ఎవ్వరూ బయటికి రాకుండా అందరూ ఇంట్లో ఉంటే మన సుభాష్ అన్న
రైస్ బస్తాలు పట్టుకుని అలాగే పులిహార పొట్లాలు భుజాన్ని వేసుకుని ఇంటింటికి పంచడం నాకు తెలుసు. వరద వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటింటికి పంచడం నాకు తెలుసు. అలా ఎన్నో తెలియని విషయాలు ఎన్నో మన మినిస్టర్ అవ్వకముందే ఎన్నో చేశారు. మనకి ఏదైనా గుడికి వెళ్తే ఒక సామాన్య భక్తుల్లో వచ్చి ఇప్పుడు కూడా అంతే సామాన్య భక్తుల్లో వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. అలాంటి సింప్లిసిటీ ఉన్న వ్యక్తిని నేను మొదటిసారి చూస్తాను. ఇలాంటి మంచి వ్యక్తి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మసాధకం చేసుకోవాలని రాయవరపు సత్యభామ సేవా సంఘం చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల మహర్షి బులుసు సాంబమూర్తి ఆశ్రమ బాలికల పాఠశాలలో రాయవరపు సత్యభామ సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాయవరపు సత్యభామ మనుమడి జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు భోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సత్యభామ, పరిమి హైమావతి, దుగ్గాడ కుమారి, ముంజులూరి అనంతలక్ష్మి, వంకా వరలక్ష్మిలు విద్యార్థులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి జన్మసాధకం చేసుకోవాలన్నారు. తృప్తి అనేది ఏంటి అంటే అన్నం ఒకటే, కడుపు నిండింది అనేది తెలియడానికి మనకి అన్నదానం ఒకటే ముఖ్యం. అంచేత అన్నదానానికి అందరూ కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి ఇంట్లో హడావిడి చేసుకునే కంటే ఇలాంటి పనులకి ఇలాంటి పాఠశాలకి లేకపోతే ఇలాంటి ఈవెంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చేయడం అనేది మా యొక్క ఆలోచన విధానం పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మేమందరం ఒక కమిటీగా ఉండి పెద్దలందరూ ఆశీస్సులు ఉండాలి ఆ అబ్బాయికి అని చెప్పి ఉద్దేశం ఈ కార్యక్రమం చేయబడడానికి జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మా యొక్క కుటుంబంలో మాకు మా వంశాంకరం మొదటి మా మనవడు నేను సత్యాక్షర పుట్టినరోజు ఈ కార్యక్రమం మొదలు పెడితే మా వంశం కూడా అలాగా ప్రతి ఇది కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. మేము పెట్టిన కార్యక్రమం పెద్దలందరూ కూడా చాలామంది పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి నిందిన ప్రవర్తమానంగా మా మనవడికి మంచి ఐరారోగ్యశ్వర్యాల భగవంతుడు చేకూర్చాలని అలాగే మా కమిటీ పెద్దలందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. తన దగ్గరకు వచ్చే వారికి కులమత ప్రాంతాలకు అతీతంగా వారి సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దగ్గరకు తీసుకువెళ్లి వారి సహకారంతో పరిష్కరించేందుకు తన వంతుగా ఎనలేని కృషి చేస్తానని జిల్లా బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు అన్నారు. కాకినాడ ఇంద్రపాలెంలోని ఆయన స్వగృహంలో జన్మదిన వేడుకలను వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా వాసంశెట్టి కేక్ కట్ చేసి ప్రసంగించారు. తాను బీసీ నాయకుడైనా తన వద్దకు వచ్చిన అన్ని సామాజిక వర్గాల వారి సమస్యలను పరిష్కరించేందుకు తాను అందుబాటులో ఉంటానన్నారు. విద్య, వైద్యం, కుటుంబం, ఇతర సమస్యలు వంటివి తన వద్దకు వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి ఎవరు సహాయపడతారో తెలుసుకొని నేరుగా వారి దగ్గరకు వెళ్లి ఆ సమస్య పరిష్కరించేందుకు సహకరించమని వారి సహాయం కోరి దాన్ని పూర్తి చేస్తానన్నారు. తాను గతంలో కొందరు నాయకుల దగ్గరికి వివిధ సమస్యలు పరిష్కరించమని తిరిగితే వారు అంతగా పట్టించుకోకపోవడంతో తానే ఒక నాయకునిగా తెలుసుకొని తన వద్దకు వచ్చిన వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే లక్ష్యంతో పనిచేసి బాధితుల మెప్పు పొందుతున్నానన్నారు. ఆ విధంగా తనకు తెలియకుండా ఎంతో మంది అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పెరిగారని చెప్పారు. తన వద్దకు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా దూరంగా ఉండి వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందజేసిన వారందరికీ వాసంశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి రాజేశ్వరరావు అభిమానులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు, సన్నిహితులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. నాకు సహాయం చేసే వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పుట్టినరోజు ఎంత ఘనంగా జరిపించి నాకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలిసిన వారందరికీ, మరియు ఉదయం నుంచి ఫోన్ల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ నాకు అనేక దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను శక్తివంతులు లేకుండా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే నేను లేదు అనకుండా నేను కష్టపడి వాళ్ళకి నా వంతు సాయం నేను చేసి నిలబడతానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున రాజకీయ నాయకులు కొన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంఘం, బీసీ ప్రజా సంక్షేమ సంఘం ముందుకెళ్ళి ఎవరు నా దగ్గరికి కస్టమర్ వచ్చినా సరే ఎప్పుడు కూడా నా తలుపు తెరిచే ఉంటుందని, అలాగే ఎనీ టైం ఎప్పుడైనా సరే నా నెంబర్ ఫోన్ చేస్తే నేను వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ అలాగే కలెక్టర్ ఆఫీసులకు కానీ ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి అలాగే ఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళడం కానీ అలాగే పలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కానీ తీసుకెళ్ళి నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తూ మన వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఉద్భుత. పర్మనెంట్ అయినా చేయండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా అమలు చేయండి. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.